హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో ఎగ్ మసాలా కర్రీ చేయబోతున్నానండి. ఎగ్తో ఎన్ని ఐటమ్స్ చేయొచ్చు. ఎగ్ కర్రీ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కర్రీ అనండి. ఈ ఎగ్ మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేయొచ్చు. గ్రేవీతో ఉన్న ఈ కర్రీ పుల్కాల్లోకి అది కూడా చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే మరి మసాలా కర్రీని ఏ విధంగా చేయాలో చూసేద్దామా. వీడియోలోకి వెళ్ళిపోదామా. Some kind of butterfly. ఎగ్ మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు 5 గుడ్లు తీసుకుంటున్నానండి. ఇవి ఉడికించిన గుడ్లు. ఉడికించి పైన పెంకి తీసాను. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు టమాటాలు, 2 పచ్చిమిర్చి, మసాలా దినుసులు, యాలక్కాయ, లవంగా, దాల్చిన చెక్క, 4 మిరియాలు, కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, అల్లం, వెల్లుల్లి, 1 టీ స్పూన్ గసగసాలు, 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాజీరా, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, కారం, సాల్ట్, ఆయిల్, పెరుగు మీద మేగడండి. ముందుగా ఈ మసాలాలో మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, మసాలా దినుసులు, ఎండు కొబ్బరి ముక్కలు, 2 ఇంచుల అల్లం ముక్క తీసుకున్నానండి. 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇవి కూడా ఈ జార్లో వేసుకుని, జీడిపప్పులు ఇవన్నీ కూడా వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇవన్నీ పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల ఎగ్ కర్రీకి గ్రేవీ వస్తుంది. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. వేరే మిక్సీ జార్లో ఈ ఉల్లిపాయలు నేను కోర్సుగా గ్రైండ్ చేస్తానండి. 2 పల్సెస్తో సరిపోతుంది. ఈ విధంగా ఉండాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఇందులోకి ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. ఆయిల్ బాగా మరిగాక ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుని చాకుతో కొంచెం ఘాట్లు పెడుతున్నాను. ఈ ఆయిల్లో వేయించాలి. మీడియం ఫ్లేమ్లో వేస్తున్నానండి. గుడ్లు ఉడికించేటప్పుడు గుడ్లకి మనం ఆయిల్ రాసి ఉడికిస్తే పెంకు త్వరగా వస్తుంది. కొంచెం ఉప్పు కళ్ళు వేసి ఉడికించినా సరే గుడ్లు బాగా ఉడుకుతాయండి. ఈ గుడ్లని ఆయిల్లో వేయించి ఒక బౌల్లోకి తీసుకుందాం. అదే ఆయిల్లో సాజీరా, కరివేపాకు వేసి వేగాక కోర్సుగా చేసిన ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని వేయించుకుందామండి. నేను మీడియం ఫ్లేమ్లో వేయిస్తున్నాను. 3 నిమిషాలకి ఈ విధంగా వేగింది ఈ ఉల్లి పేస్ట్ అండి. ఇందులోకి మిక్సీ పట్టుకున్న గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు, మసాలా పేస్ట్ ఉంది కదా, ఇది కూడా వేసుకుని ఇందులో కూడా వేయించుదాం. ఈ మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేయించుదామండి. మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇది పేస్ట్ కూడా ఫ్రై అయ్యే వరకు 3 నిమిషాలు పట్టిందండి వేగడానికి. ఈ విధంగా వేగింది ఈ ఉల్లి పేస్ట్, ఈ మసాలా పేస్ట్ కూడా. ఇందులోకి సాల్ట్ వేస్తున్నానండి. టీ స్పూన్ వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల అడుగంటకుండా త్వరగా మగ్గుతుంది. టమాటాస్ కూడా త్వరగా మగ్గుతాయి. టమాటాలు నేను కట్ చేసి వేస్తున్నానండి. 2 టమాటాలు. ఇవి మా గార్డెన్లోవే, మా టెర్రస్ గార్డెన్లోవి, త్వరగా మగ్గిపోతాయి కదా. ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో టమాటా పేస్ట్ అయినా వేసుకోవచ్చండి. ఈ టమాటా ముక్కలు కూడా వేసుకుని ఇదంతా బాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. ఈ టమాటా ముక్కలు, మసాలా పేస్ట్ ఇదంతా కూడా ఆయిల్లో మగ్గుతుంది. మూత పెడదాం. మూత పెట్టి మగ్గిన తర్వాత 2 నిమిషాలకి తీస్తే ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా వేసి కలుపుదాం. ఈ పచ్చిమిర్చి కూడా గార్డెన్లో వెండి చాలా ఘాటుగా ఉన్నాయి. ఇందులోకి 1 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నిండుగా వేస్తున్నాను. కారం తక్కువ వేస్తున్నానండి. పచ్చిమిర్చి ఘాటుగా ఉంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. ఇవన్నీ కూడా పట్టేలా బాగా కలుపుకుందాం. ఇవి అడుగంటకుండా కొంచెం వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో ఈ మసాలా మధ్య ఇదంతా వేస్తున్నానండి.
కొద్దిగా వాటర్ వేసి 2 నిమిషాలు ఇలా వేయించాను. ఇందులోకి 1 కప్పు వాటర్ వేసాను. ఒకసారి బాగా కలుపుకొని ఇంకొద్దిగా వేస్తున్నానండి వాటరు. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ గ్రేవీని దగ్గర పడినేద్దాం. ఇదిగోండి మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలకి ఈ విధంగా కొంచెం దగ్గర పడింది గ్రేవీ. ఇందులోకి కొత్తిమీర, ఎగ్స్ వేసుకుని వేయించిన ఎగ్స్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూడండి. సాల్ట్ సరిపోయిందో లేదు. స్టేజ్లో మీరు సాల్ట్ తక్కువైతే యాడ్ చేయండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెడదాం. గ్రేవీ చిక్కబడే వరకు ఉంచుదామండి. ఇదిగోండి ఇంకో 3 నిమిషాలకి మూత తీసి చూస్తే గ్రేవీ చిక్కబడింది. ఒకసారి బాగా కలుపుకొని పెరుగు మీద మేగడండి స్పూన్తో బీట్ చేసి వేస్తున్నాను. మిక్సీలో వేస్తే వెన్న వచ్చేస్తుంది. ఇది స్పూన్తో బీట్ చేసి వేస్తున్నాను. బాగా కలుపుకొని 1 నిమిషం ఉంచుదామండి. ఇదిగోండి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గ్రేవీ ఇంకా చిక్కబడుతుంది. ఈ ఎగ్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా కర్రీ రెడీ. ఈ మసాలా కర్రీ వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుందండి, పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీ, ఎంతో యమ్మీగా ఉండే ఎగ్ కర్రీని మీరు కూడా చేసి ఏ విధంగా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. You're chilling in the rain. You're some kind of butterfly.